1874లో డేవిడ్ లివింగ్స్టన్ మృతదేహాన్ని లండన్లోని వెస్ట్మిన్స్టర్ ఆశ్రమంలో ఖననం చేసినప్పుడు అతని గుండె లేదు. అతని గుండె చాలా దూరంలో ఆఫ్రికాలోని ఒక మూలా చెట్టు కింద ఖననం చేయబడింది. అయితే డేవిడ్ లివింగ్స్టన్ మృతదేహాన్ని 2 ఖండాల్లో ఎందుకు పాతిపెట్టారు? క్రీస్తుపై ఉన్న విశ్వాసం అతనిని తన మాతృభూమి యొక్క సౌకర్యాలను వదిలి ఆఫ్రికా నడిబొడ్డుకు నడిపించింది. ఈ అసాధారణమైన ప్రశ్న ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని అన్వేషించమని మనకు చెబుతుంది. డేవిడ్ లివింగ్స్టన్ 1813లో స్కాట్లాండ్లోని బ్లాంటైర్లో ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు విద్య మరియు విశ్వాసానికి విలువనిచ్చేవాళ్ళు. బాలుడిగా కాటన్ మిల్లులో పనిచేస్తూనే డేవిడ్ తన క్రైస్తవ విశ్వాసంలో లోతుగా పాతుకుపోయి బలమైన మరియు దృఢమైన యువకుడిగా పెరిగాడు. అతని పట్టుదల మరియు నమ్మకం అతనిని మిషనరీగా దేవుని పనికి అంకితం చేసింది. లివింగ్స్టన్ యొక్క మిషనరీ ప్రయాణం ఆఫ్రికాలో ప్రారంభం కాలేదు. అతను మెడిసిన్ మరియు వేదాంత శాస్త్రం అధ్యయనం చేస్తూ సంవత్సరాలు గడిపాడు. జ్ఞానం మరియు ఆత్మ రెండిటితో దేవుణ్ణి సేవించటానికి సిద్ధమయ్యాడు. మొదటిలో చైనాలో జరుగుతున్న సువార్త మేల్కొలుపు వలన అతను చైనా వెళ్ళాలని ప్రేరణ పొందాడు. కానీ మొదట నల్లమందు యుద్ధం కారణంగా చైనాకు వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఊహించనిది జరిగింది. అతను ఆఫ్రికాలో ఉన్న రాబర్ట్ ముఫాట్ అనే మిషనరీని కలిశాడు. ఆఫ్రికా యొక్క అన్వేషించని ప్రకృతి దృశ్యాలు మరియు ఆధ్యాత్మిక అవసరాల గురించి ముఫాట్ యొక్క కథలు లివింగ్స్టన్ హృదయాన్ని కదిలించాయి. అప్పుడే దేవుడు ఆయనను ఆఫ్రికాకు వెళ్ళడానికి పిలిచాడని అర్థమయ్యింది. ఇది కేవలం ప్రణాళిక మార్పు కాదు, ఇది అతనికి మరియు ఆఫ్రికాలో చాలామందికి జీవితాన్ని మార్చే సాహసానికి నాంది. లివింగ్స్టన్ 1841లో 28 సంవత్సరాల వయసులో ఆఫ్రికాకు చేరుకున్నప్పుడు కొత్త భూములను అన్వేషించటం మరియు స్వాధీనం చేసుకోవటం కోసం రాలేదు. అతను ప్రేమ మరియు విశ్వాసంతో ప్రేరేపించబడిన పనిని కలిగి ఉన్నాడు. అతను ప్రతి ఆఫ్రికా వ్యక్తిని గౌరవం మరియు సంరక్షణకు అర్హుడైన దేవుని బిడ్డగా చూశాడు. మిషనరీ పని పట్ల అతని విధానం ప్రత్యేకమైనది. తన నమ్మకాలను విధించే బదులు లివింగ్స్టన్ స్థానిక సంస్కృతులను స్వీకరించాడు. వారి భాషలు మరియు ఆచారాలను నేర్చుకున్నాడు. అతను ఆఫ్రికా జీవన విధానాన్ని గౌరవించాడు. వారి సమాజంలో తనను తాను కలుపుకున్నాడు. అంతేకాకుండా లివింగ్స్టన్ తన వైద్య పరిజ్ఞానాన్ని స్థానిక ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాడు. అతను వారి అనారోగ్యాలు మరియు గాయాలకు చికిత్స చేశాడు. ఇది వైద్య సంరక్షణ కంటే ఎక్కువ. ఇది సాంస్కృతిక అడ్డంకులను అధిగమించిన దయ మరియు కరుణ యొక్క పని. వీటి వలన ఆయనకు ఆ జాతులలో ఉన్నతమైన గౌరవం మరియు ఆమోదం లభించింది. ఆఫ్రికా జాతుల మధ్య క్రైస్తవ్యాన్ని పంచుకోవడంలో మరియు బానిస వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడటంలో అతని ప్రయత్నాలను వారు హృదయపూర్వకంగా అంగీకరించారు. అది అతని పనిని మరింత ప్రభావితం చేసింది. లివింగ్స్టన్ పడిన కష్టాలు అనేకం. అతను వ్యాధులతో పోరాడాడు, ప్రమాదకరమైన భూభాగాలను దాటాడు. అతడు తరచుగా ప్రాథమిక అవసరాలు లేకుండానే ఉండేవాడు. ఆఫ్రికాలోని అరణ్యంలో ఒకసారి అతనిపై క్రూరమైన సింహం దాడి చేసింది. అయినప్పటికీ అతని విశ్వాసం చెక్కు చెదరలేదు. అతని కుటుంబం కూడా అతను లేకపోవటంతో బాధపడ్డారు. ఆ త్యాగం అతని హృదయాన్ని బరువెక్కించింది. కానీ క్రీస్తు ప్రేమను వ్యాప్తి చేయడం మరియు ప్రతి ఆఫ్రికా వ్యక్తి యొక్క గౌరవం కోసం పోరాటం అనే గొప్ప ఉద్దేశంతో పోలిస్తే అతని బాధలు పాలిపోయాయని అతను నమ్మాడు. లివింగ్స్టన్ యొక్క అంకిత భావం అతని ప్రసిద్ధ మాటలలో సారాంశం చేయబడింది. నేను ముందుకు సాగగలిగితే ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ కదలిక కేవలం భౌతికమైనది కాదు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిరంతర ఉద్యమం. అతను వేల మైళ్ళు తన బైబిల్ను తన సహచరుడిగా పెట్టుకొని ప్రయాణించాడు. ప్రేమ మరియు విముక్తి యొక్క క్రైస్తవ సందేశాన్ని వ్యాప్తి చేశాడు. ఆఫ్రికా నడిబొడ్డున డేవిడ్ లివింగ్స్టన్ యొక్క మిషనరీ పని బహుళ కోణాలు తీసుకుంది. అతను క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేశాడు. యేసుపై విశ్వాసం మాత్రమే ఆశ మరియు విముక్తికి మూలం అని అర్థం చేసుకున్నాడు. బానిస వ్యాపారం పట్ల అతని అసహ్యం అతన్ని ఈ క్రూరమైన ఆచారానికి వ్యతిరేక న్యాయవాదిగా మార్చడానికి దారితీసింది. లివింగ్స్టన్ యొక్క అన్వేషణలు
కేవలం భౌగోళికమైనవి కావు. బానిసత్వం యొక్క దురాగతాలను వెలికితీసి దానిని అంతం చేయాలనే లక్ష్యంతో ఆయన అన్వేషణలు ఉండేవి. 1873లో తన జీవిత చరమాంకంలో లివింగ్స్టన్ జాంబియాలోని మారుమూల గ్రామంలో ఉన్నాడు. సుఖాలు లేవు, సంపదలు లేవు, కేవలం ఒక వినయపూర్వకమైన ప్రదేశం. అతని చివరి క్షణాలు సరళంగా ఉన్నాయి. అతని సేవా జీవితాన్ని ప్రతిబింబించాయి. గౌరవం మరియు ప్రేమ యొక్క లోతైన కలయికతో అతను సేవ చేసిన ఆఫ్రికన్లు అప్పుడు జాంబియాలో ఉన్న ఒక గ్రామంలో మూలా చెట్టు కింద అతని గుండెను పాతిపెట్టడానికి ఎంచుకున్నారు. అతను ఆఫ్రికాను మరియు దాని ప్రజలను ఎంతో ప్రేమించాడు. అందువల్ల అతని గుండె ఆఫ్రికాకు చెందిందని వారు అర్థం చేసుకున్నారు. అయితే వాళ్ళు ఆయనను సత్కరించటం అక్కడితో ముగియలేదు. ఇద్దరు అంకితభావం కలిగిన ఆఫ్రికన్లు, చూమా మరియు సూషి, అతని మృతదేహాన్ని 1000 మైళ్లకు పైగా దూరంలో ఉన్న తీర ప్రాంత పట్టణమైన బగోయామాకు తీసుకెళ్లే బాధ్యతను భుజానెత్తుకున్నారు. వారి అంకితభావం వల్ల లివింగ్స్టన్ యొక్క అవశేషాలు అతని స్వదేశానికి తిరిగి రవాణా చేయబడి లండన్లోని వెస్ట్ మిన్స్టర్ ఆశ్రమంలో ఉంచబడ్డాయి. విధేయత మరియు గౌరవం యొక్క ఈ అసాధారణ చర్య లివింగ్స్టన్ ఆఫ్రికా ప్రజలతో ఏర్పరచుకున్న లోతైన బంధాలను బయలుపరిచింది. డేవిడ్ లివింగ్స్టన్ జీవితం ఒక శక్తివంతమైన పాఠం. కష్ట సమయాలు మరియు త్యాగాలలో క్రీస్తు మరియు ఇతరుల కోసం జీవించటం యొక్క ప్రభావాన్ని ఇది మనకు చూపుతుంది. అతని జీవితం మనల్ని సవాలు చేస్తుంది. అదే అచంచలమైన విశ్వాసంతో క్రీస్తుని అనుసరించటానికి మనం సిద్ధంగా ఉన్నామా? చివరిగా లివింగ్స్టన్ జీవితం మనల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మన గుండె మనం ఎక్కువగా ఇష్టపడే ప్రదేశంలో పాతిపెట్టినట్లయితే అది ఎక్కడ ఉంటుంది?